నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించునుగాక. ఈ రోజంతా మన ఆయన రెక్కల నీళ్ళు భద్రపరిచి క్షేమాన్ని అనుగ్రహించి ఈ సాయంత్రకాల వేళలో మీ అందరినీ కలుసుకోవటానికి, ఆయనతో కొన్ని మాటలు పంచుకోవటానికి ఆయనకి ఎంతైనా మనం రుణస్తులం. అందుమూలన వాక్యానుసారంగా జీవించాలని ఆయన మన హృదయాలు కలవరపడుతున్నాయి, మీ హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. లేఖనాల ద్వారా మన హృదయాలు ఎందుమూలన కలవరపడుతున్నాయి, ఎందుమూలన మనము సిద్ధపడలేకపోతున్నాము, కొన్ని మాటలు లేఖనాల ద్వారా తెలుసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నా. అందరూ కూడా బైబిల్ ఉంటే తీసి చదవటానికి ఇష్టపడండి. దేవుని నీతిని నెరవేర్చాలంటే బైబిల్ ఒక్కటే మనకు ఆధారం. మన జీవితాలు కట్టబడాలంటే, మన హృదయాలు మార్చబడాలంటే, దేవుని సన్నిధి మనం చూడాలంటే, దేవుని ఆజ్ఞలను మనం పాటించాలంటే బైబిల్ ఒక్కటే మనకి నిదర్శనం. ఆ నిదర్శనాన్ని మనం ఎలా ఉంటున్నామో ఒక్కసారి కొన్ని లేఖనాల ద్వారా తెలుసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుంచి నేను చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ ఉంటే తీసి, మీ హృదయమును కలవరపడవనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందు విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరిచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరుండులాగున మరలా నా వద్దకు నిండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును అంటున్నాడు. మనకు ఒక స్థలం ఉందంటది. ఈ స్థలం శాశ్వతమైన స్థలం కాదు. ఇక్కడ మనం నివాసం ఉండలేము. మహా అయితే 60 సంవత్సరాలు లేకపోతే 70 సంవత్సరాలు తర్వాత మనం నివాసం చేయలేము. మనకున్న స్థలం అంతా కూడా దేవునిలో ఉంటే, దేవుని ఆజ్ఞలు పాటిస్తే, దేవునిలో మనం నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొందితే, దేవుని నీతిని నెరవేర్చగలిగితే, ఆయనతో మనం నడిచగలిగితే, అప్పుడు దేవుడు ఒక స్థలం మనకు సిద్ధపరుస్తాడు. అదేది? పరలోకమైన స్థలం. ఆ పరలోకంలో ఒక నివాసం సిద్ధపరచడానికి మనల్ని ముందుగానే సిద్ధపరచుకోవాలంటే, ఇక్కడ మనం బతికినన్నాళ్ళు కూడా సిద్ధపడి ఉంటే దేవుని సన్నిధిలో, ఆ సన్నిధి మనం అనుభవించగలిగితే దేవునికి ఇష్టలుగా బతకగలం. అదే దేవుడు కోరుకుంటున్నాడు నిన్ను నన్ను. మనం ఆ స్థితిలో ఉంటున్నామా లేదా? ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకొని, దేవుని ఎదుట మనకొక స్థలం ఉన్నది, ఆ స్థలము పరలోకంలో ఉన్నది. ఇదంతా కూడా శాశ్వతం కాదు, ఇదంతా కూడా వ్యర్థం అని మనం తెలుసుకొని దేవుని సన్నిధిలో మనం కనపడితే దేవుడు మనల్ని దీవిస్తాడు. మీ హృదయమును కలవరపడనీయకుండా అంటున్నాడు. మనం ఎందుమూలన కలవరపడుతున్నాము, ఎందుమూలన అసూయపడుతున్నాము, ఎందుమూలన అశ్రద్ధ చెందుతున్నాము? ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన. ఇక్కడ మనమేం శాశ్వతంగా చెలేసుకొని ఉండం. ఇప్పుడొకప్పుడు ఈ మట్టి శరీరాన్ని విడిచి దేశం మనం వెళ్ళిపోతాం. వెళ్ళిపోయినాక అక్కడ మనకు ఒక స్థలం కావాలిగా. ఆ స్థలం నేను సిద్ధపరిచి ఉంచుతానంటున్నాడు. అక్కడ ఆ సిద్ధపరిచి మనల్ని ఆ రాకడ కోసం మనల్ని ఆయత్తపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో, మన పోకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. అప్పటి వరకు దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేసుకొని నిండా రైతులుగా జీవిస్తే దేవుడు మన మాటలు అంగీకరిస్తాడు, ఆలకిస్తాడు, మనల్ని సంపూర్ణంగా చేస్తాడంట. పరిపూర్ణ కానించి సంపూర్ణంగా చేస్తాడు. 30 నుంచి 60 60 కానించి 100 ఫలింపు చేస్తాడని వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైన వాడు కనుక మనము ఆయన మాట, నేను మీకు స్థలం సిద్ధపరుస్తాను. ఎలా ఉంటుందో చూడండి. అక్కడ మనకు సిద్ధపరుస్తానికి వెళ్తాడంట. ఆయనతో మనము నిత్య నివాసం యుగయుగమాలు ఆయన గడిపే రాజ్యంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి స్థితిలో ఉండాలి. మనమందరము కూడా ఆయన రాజ్యాల్లో ఉండాలంటే కలవరపడక దేవుని ఎదుట మన బాధలు, ఇరుకులు, ఇబ్బందులన్నీ ఆయన మీదేసి మనం నడవగలిగితే దేవునికి ఇష్టలుగా జీవించగలదు. అదే ఇంకొక చదువుదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసము కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును ఎరిగి,
మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. మీ పరిపూర్ణలను అనాంగులను ఏ విషయంలోనైనా కొదవలేనరే ఉండినట్లు మీ ఓర్పుకు తన క్రియలు కొనసాగించబడని. మీలో ఎవరికైనా జ్ఞానం కొదగొండాలన్న అది దేవుడికి అనుగ్రహించబడను అంటున్నాడు ఇక్కడ. ఏంటంటే మన విశ్వాసం కలుగునంటే నిరీక్షణ ఉండాలంట. ఆయన మీద నిరీక్షణ. నా దేవుడు నాకు చేస్తాడు, నా తండ్రి నాకు స్వాస్థ్యం ఇస్తాడు. ఆ స్వాస్థ్యంలో నేను నిందారహితుడిగా ఉంటాను, నేను యథార్థంగా ఉంటాను, నీతిమంతుడిగా జీవిస్తానని మనం ఎప్పుడైనా ఒక తీర్మానం చేసుకోగలిగితే దేవుడు నిన్ను నన్ను కూడా ఒక ఉన్నతమైన స్థానంలో చూస్తానికి ఆశపడుతున్నాడు. నీకు ఆ స్థితి ఉందా? దేవుని మీద ఆధారపడుతున్నావా? మీరు శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోవాలంట. మనుషులం కదా, బాధలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఏమైనా సరే అధిగమించి ఆయనకు ఇష్టలుగా బతికితే మనం ఎన్నాళ్ళు ఏమైంది? ధనవంతుడు లాజరేమో బల్ల కింద పడిన ముక్కలు వేరుకొని బతకగలిగాడు. ఇక్కడ దేవుని పిలుపొందుకొని దేవుని రొమ్మును ఆనుకోగలిగాడు. ధనవంతుడేమయ్యాడు? నాకుంది, నేను 10 తరాలు తిన్నా తరగదు, నన్ను ఎవడో పట్టించుకోడు, నన్ను ఎవడంటే లెక్కలేదు, నాకంతా ఎవడో నాకు చెప్పవసరం లేదని ధనవంతుడు విర్రవీగాడు. ఏమయ్యాడు? చనిపోయి నరకయాతనలో పడి మండుచున్న అగ్నిలో పడేసినప్పుడు అప్పుడు అంటున్నాడు, అయ్యో నేను లోకంలో ఉండగా ఎంతో పాపం చేశాను, నా కుటుంబాన్ని రక్షించటకు ఎవరినన్నా పంపించమని అక్కడ అడుగుతాడు. ఆ స్థితి ఇక్కడే మనం కలగజేసుకుందాం. నిత్యరాజ్యంలోకి వెళ్ళాలంటే ఇక్కడుండగానే నీతి యావత్తు జరిగే కృపలో మనం పొందుకోవాలని దేవుడు ఆధారపడుతున్నాడు. నీ హృదయాన్ని కలవరపడనీక, నీ హృదయంలో ఉన్న మష్టుని మలినాన్ని తీసేసుకుని నీ హృదయం అనే దేవాలయంలో నేను నివసిస్తానంటున్నాడే. అది నీవు ఎంతవరకు ఉంటున్నావో ఒక్కసారి నీ హృదయాన్ని నువ్వే పరిశీలన చేసుకో. ఇక మీదటైనా మారుతావా? ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అయ్యా నువ్వే గొప్ప దేవుడు, నువ్వే లోకరక్షకుడు, మాకు మా కోసం ప్రాణం పెట్టిన వాడవని, నా కోసం మా సిలువలో మరణయాగం పొంది మమ్ము సజీవులుగా నిలబెట్టామని మేము నమ్ముకునే కృపను మాకు దయచేయాలి. ఈ రాత్రికాల సమయంలో సరైన తీర్మానం చేసుకొని దేవుని ఎదట మనకు ఒక స్థలం ఉంది, అదే పరలోకం. ఆ పరలోక స్థలంలో నివాసం సిద్ధపడటానికి మనమందరం కూడా ఏక మనసు ఏకాత్మతో ప్రార్థన చేసి ఇక్కడ మన ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో, మన పోకడ ఎప్పుడు వస్తుందో అప్పటి వరకు కనిపెట్టుకొని ప్రార్థన చేస్తే రేపు నిత్య రాజ్యంలో ఉంటాం. అవన్నీ కాదులే, నాకెందుకులే, నా జీవితం ఇట్లాగే ఉంటుంది అనుకుంటే నిత్య నరకాగ్నిలో కాలిపోతాం. ఏది కావాలో కోరుకొని దేవుని సన్నిధిలో కడిపై భక్తులు కోరుకొని ఈ రాత్రికాల సమయంలో సరైన తీర్మానం చేసుకొని ఆయన ఎదట నీతిమంతులుగా తీర్చబడదాం. ఇలాంటి స్థితి నీకు నాకు కలగాలని దేవుని ఎదట ఒప్పుకొని దేవుని రాజ్యానికి వారసులవుదాం. ఇట్టి మాటలు దేవుడి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.